హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో చాలా ఈజీగా చికెన్ మ్యాజెస్టిక్ చేసుకున్నాం. రెస్టారెంట్ టేస్ట్ లాగా క్రిస్పీ టేస్టీగా ఎలా చేయాలో సింపుల్ స్టెప్స్‌లో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా చికెన్ బ్రెస్ట్ పార్ట్‌ని తీసుకొని ఇలా పీసెస్‌లా కట్ చేసుకొని నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. 1 స్పూన్ మిరియాల పొడి, 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఎగ్, కొంచెం ఫుడ్ కలరు ఇవన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అప్పుడు మసాలాలన్నీ బాగా పడితే ఇంకా బాగా కాలే నూనెలో పీసెస్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే ఒక్కొక్క పీస్ అయితే వేసుకోవాలి. అలా స్లోగా ఇదే ఐటెమ్‌ని మనం రెస్టారెంట్‌లో తింటే 400 అవుతుందండి. మనం ఇలాగ సింపుల్‌గా ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా పీసెస్ గూడా బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి. అలా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అవ్వడానికి నాకైతే 1 అవర్ టైం పట్టింది. అలా అయితేనే బావుంటదండి. లోపల వరకు బాగా ఉడికిపోతాయి. 4 వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని, ఒక కడాయి పెట్టుకొని, ఆయిల్ పోసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, సాల్టు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, కారం ఇవన్నీ వేసుకొని బాగా కలపాలి. కొంచెం పెరుగు గూడా వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ పెరుగు వేసుకొని, కొంచెం కార్న్‌ఫ్లోర్ వాటర్ గూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. పిల్లలు ఆగలేకపోతున్నారు. అందుకే కలిపే క్లిప్ అయితే చూపించలేదు. టేస్ట్ అయితే చాలా బావుందండి గార్లిక్ ఫ్లేవర్‌తో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.